ఎన్నికల ప్రచారంలో శ్రీరాముడి బొమ్మ పట్టుకొని ప్రచారం చేస్తున్న వ్యక్తి ఎవరో కాదు, కేంద్రంలో ప్రస్తుతం ఉన్న హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు. దీన్ని కూడా చాలామంది కంప్లైంట్ చేశారు. దేశంలో చాలామంది దీని విషయంలో కూడా చాలా గట్టిగా ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి నిలదీసినారు. దాని మీద కూడా ఈ రోజు వరకు చర్య లేదు, కనీసం ఉలుకు లేదు, పలుకు లేదు. ఇది మరొక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరుణ్ గోవిల్. ఈయన గతంలో టీవీలో రామాయణం అనే సీరియల్ వస్తే అందులో రాముడి పాత్రధారి. ఆయన కూడా శ్రీరాముడి పటం పట్టుకొని ప్రచారం చేసుకుంటున్న దృశ్యాలు. ఆయన మీద కూడా ఇంతవరకు ఒక చర్య కానీ కనీసం ఆయనకు ఒక నోటీస్ కానీ ఎన్నడూ లేదు. ఇది ఇంకా దారుణం. ఇది చూడండి, ఇది బీజేపీ ఫర్ ఇండియా వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్, మొత్తం పార్టీ యొక్క అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్. అందులో రాముడి ఫోటో పెట్టి డైరెక్ట్గా ఇగో మీ యొక్క ఓటు పవర్ ఏంది అంటే ఇట్లా రాముడి నుదుటి నుంచి ఒక తేజోవంతమైన ప్రకాశవంతమైన ఒక చిహ్నం వస్తుంది, కాబట్టి ఓటు బీజేపీకి వేయాలని చెప్పి రాముడి ఫోటో పెట్టి మరి ఇవాళ ఓట్లను అడుగుతున్న బీజేపీ యొక్క అఫీషియల్ హ్యాండిల్. ఇది ఎవరిదో అనామకుడు కాదు, అనుకోడు కాదు, బీజేపీ పార్టీ యొక్క అఫీషియల్ హ్యాండిల్. అంటే ప్రధానమంత్రి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసిన ఎన్నికల కమిషన్లో ఉలుకు పలుకు ఉండదు. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి స్వయంగా రాముడి ఫోటో పట్టుకుని ఓట్లు అడుక్కున్నా ఉలుకుండదు, పలుకుండదు. వాళ్ళ అభ్యర్థులు అదేవిధంగా చేసినా ఉలుకు పలుకుండదు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, హిందువులను ముస్లింలను విభజించే విధంగా పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి దాడి జరిగినా ఎన్నికల కమిషన్ మేల్కోదు. కానీ అదే కేసీఆర్ గారి విషయానికి వస్తే మాత్రం ఆగమేఘాల మీద ఒక నోటీస్ ఇచ్చినారు. నోటీస్ ఇచ్చిన తర్వాత మేము స్పందించి మా లాయర్లు, మా పార్టీ నాయకులు దానికి తగిన విధంగా మా లీగల్ సెల్ ప్రత్యుత్తరం ఇచ్చింది, జవాబు ఇచ్చింది. ఏ కారణం చేత కేసీఆర్ గారు సిరిసిల్లకు వచ్చారు. ఈ మధ్యకాలంలో ఎండిన పంటల పరిశీలనకు కరీంనగర్ జిల్లాకు వచ్చి చివరిలో సిరిసిల్లలో ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. ఏమన్నారు ఆ ప్రెస్ మీట్లో? ఎండిన పంటలు చూసిన తర్వాత, రైతుల ఆర్తనాదాలు విన్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదు. వీళ్ళు ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. నీళ్ళుండి ఇవ్వలేని అసమర్థులు, అశక్తులు అనే మాట కొంత పరుషంగా చెప్పినారు. అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలో, సిరిసిల్ల నియోజకవర్గంలో నేతన్నలు మాకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వండి, మా బతుకును కాపాడండి, మళ్ళీ ఆత్మహత్యలు మళ్ళీ స్టార్ట్ అయినాయని చెప్పి వచ్చి కేసీఆర్ గారికి ఆ ప్రెస్ మీట్ ముందే మొరబెట్టుకున్నారు. దాన్ని వారి ఆవేదనను గమనించిన తర్వాత, వారి బాధను చూసిన తర్వాత 8-9 సంవత్సరాలు ఆత్మహత్యలు లేకుండా బ్రహ్మాండంగా ఏ నేతన్నలనైతే కాపాడుకున్నామో ఆ నేతన్నల కుటుంబాలలో మళ్ళీ ఈ రకమైన నైరాశ్యం, ఈ రకమైన నిస్పృహ చూసిన తర్వాత కేసీఆర్ గారు బాధలో, భావోద్వేగంతో ఒక మాట అన్నారు. ఏమన్నారు? నిరోధులు పాపడాలు అమ్ముకోండి అని ఒక దుర్మార్గుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ నాయకుడు నేతన్నల్ని. ఇది ఇట్లా అమ్ముకొని బతకమంటావా, నీకు ఎన్ని గుండెలు అంటూ ఒక పరుషంగా ఒక మాట మాట్లాడారు. అంటే ఇన్ని మాటలు, ఈ ఒక్క మాట మాట్లాడితేనేమో ఇవాళ కేసీఆర్ గారి గొంతు నొక్కి 4 కోట్ల ప్రజల తరపున, రాష్ట్రంలోని నేతన్నల తరపున, రైతన్నల తరపున మాట్లాడిన ఆయననేమో వెంటనే 48 గంటల నిషేధం. అదే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మీద మేము ఇప్పటికీ 8 కంప్లైంట్లు ఇచ్చినాం. 1 కాదు 2 కాదు, మా పార్టీ తరఫున ఎన్నికల సంఘానికి 8 కంప్లైంట్లు ఇచ్చినాం.